పొగాకు క్యూరింగ్ కోసం ఆధునిక విధానాలు అవలంబిస్తున్నాడు గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు. సాధారణంగా వర్జీనియా పొగాకుకు మంచి ధర రావాలంటే క్యూరింగ్ చాలా ముఖ్యం. అంతర్జాతీయ మార్కెట్లో ఇతర దేశాల రకాలతో పోటీపడి మెరుగైన రేటు దక్కించుకోవాలంటే క్యూరింగ్ ను మెరుగైన పద్ధతిలో చేయాలి. అయితే ప్రస్తుతం అనుసరిస్తోన్న బ్యారెన్లు క్యూరింగ్ విధానం చాలా పురాతనమైనది. క్యూరింగ్ చేసే ఆకు పరిమాణం కూడా తక్కువే. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం ఉప్పలపాడు రైతు పెంట్యాల హరిబాబు సరికొత్త పోకడలకు శ్రీకారం చుట్టాడు. పాత బ్యారెన్లను కూల్చివేసి అధునాతన విధానంలో నిర్మాణాలు చేపట్టారు. గతేడాది కొన్ని బ్యారెన్లు నిర్మించగా ఈ ఏడాది మరికొన్నింటిని నిర్మించి మొత్తం 14 అధునాతన బ్యారెన్లు వినియోగిస్తున్నారు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ పొగాకు ఒకేసారి ఎక్కువ కర్రలు రావడానికి, ఎక్కువ ఈల్డింగ్ రావడానికి ఆస్కారం ఉండే పొగాకండి. లెంగ్త్ అదివరకు ఇది 2 feet ఉండేది, ఇప్పుడు దగ్గర 3 feet అయితే కానీ సరిపోవట్లేదు బ్యారెల్. అందుకని అత్యాధునికమైన బ్యారెల్ కట్టాం. అప్పుడు మట్టితో ఏదో టెంపరీ కట్టేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా స్ట్రాంగ్గా కడ్డీ కూడా ఏదైనా పోయినా కూడా మార్చే విధంగా బోల్ట్ ఫిట్టింగ్తో పొయ్యిలు కానీ ఇది కానీ ఓల్డ్లో 700, ఇది 1500 అయినా సరే క్యూరింగ్ కెపాసిటీ లెక్క లేకుండా కాలుతుంది. ఈ ఒక బ్యారన్ వచ్చేసి 9 lakhs, 20 ఎడల్పు, 27 పొడవు, హైట్ 22 feet, 21, పాత 18 feet. మామూలు మా దగ్గరే ఒక 2 barrels ఎక్స్పెరిమెంట్ 31.5, 20 feet. నేను ఎప్పటి నుంచో 94 నుంచి పొగాకులో ఉన్నాను. అప్పుడున్న బ్యారల్లో ప్రకారం ఓల్డ్ అని చెప్పి వదిలేశాను. నేను 2011లో పూర్తిగా విరమించుకున్నాను పొగాకు. 2024 అత్యాధునికమైన బ్యారల్ కట్టి దీనికి ఎలా ఉండాలి మెజర్మెంట్ అనేది నేను ముందుకొచ్చి కట్టాను. 14 barrels. వర్కర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడికి ర్యాకులు కూడా జింక్ పైపులతో మామూలు కర్రలతో పని లేకుండా ర్యాక్స్ పర్మనెంట్ ఫిక్స్ కింద కంప్లీట్ ఫ్లోరింగ్, ఎక్కడ నేల మట్టి కనపడదు. ఈ పొగాకు అవశేషాల్లో ఈ మట్టి ఇలాంటి ఏమీ లేకుండా తాళ్ళు బోళ్ళు లేకుండా, అందుకని ఏ రోజు కాదు శుభ్రంగా ఇల్లులాగా ఊడ్చుకోవచ్చు, బేరను అల్లుకోవచ్చు. డ్రైవర్లకు కానీ ఈ అల్లే వర్కర్స్కి కానీ ఎవరికి స్ట్రెస్ లేకుండా నడుస్తూ ఉంటుంది. గ్రేడ్ వైజ్గా F1, F2, F3 లేదా మంచి ఎక్స్పోర్ట్స్ బ్రౌన్, గిల్హర్స్ బ్రౌన్ అంటారు దాన్ని ఓల్డ్లో, అలాంటి బ్రౌన్ ఇక్కడే పండుద్ది. ఒకే ప్లాను 12 barrels ఉండే, 2 barrels ఎక్స్పెరిమెంట్ బ్యారల్స్. దీంట్లో 1500 కర్రల పొగాకు లెక్కలేకుండా కాలిద్ది. ఒకసారి కాలితే 10 quintals పొగాకు క్యూర్ అయింది. రైతు హరిబాబు చేసిన ప్రయోగంపై తోటి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బ్యారెన్కు 9 లక్షల రూపాయలు వెచ్చించి బ్యారెన్లను ఆధునీకరించడం సాహసమేనని చెబుతున్నారు. ప్రస్తుతం అధిక దిగుబడులు వచ్చే వంగడాల వల్ల పెరిగే దిగుబడులకు అనుగుణంగా క్యూరింగ్ ను వేగవంతం చేయటం కోసం ఈ ప్రయత్నం చేశారని చెబుతున్నారు. లేటెస్ట్గా మొత్తం హైట్ లేపి కర్ర తగలకుండా 1500 కర్రలు పెట్టే విధంగా కట్టాడు. 850, 900 కంటే పాత బ్యాన్లు. ఇప్పుడు విత్తనం వేరు, ఇప్పుడు విత్తనం వేరండి. ఇప్పుడు విత్తనం ఏంటంటే బాగా ఆకు బాగా సైజు వస్తుంది, కర్ర తగలకుండా పెట్టే విధంగా బ్యానీలు డిజైన్ చేసుకున్నారు. అట్లా చేయటం వల్ల బ్యానీ త్వరగా ఆరిపోతుంది, రంగు వస్తుంది, మరకపడకుండా రంగు క్వాలిటీ బాగా వస్తుంది, రేటు కూడా ఉంటుంది. పొగాకు దించుకునే రేకలు దాంట్లో వచ్చేది ఎండు కర్ర తీసుకొచ్చి దీంట్లో పెడతాం. తర్వాత దీన్ని కూల్ అవుద్ది, ఏది 24 hours కూల్ అయిన తర్వాత మళ్ళీ మండేసుకుంటాం. మండేసుకొని కర్రలో ఓడ తీసుకొని కట్టలు కట్టుకుంటాం. కట్టలు కట్టిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్కి వెళ్ళొద్ది. ఇంతకుముందు కూడా సేమ్ అదే, కాకపోతే మనం పైన పందిరి వేసుకొని బొంగులు కట్టుకొని ఇది చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల నీకు ఎంత కర్ర కావాలన్న పడితే గాలి ఫ్రీగా ఆడిద్ది. హైట్ ఎక్కువ పెట్టడం వల్ల అంతకుముందు ఇంత హైట్ ఉండదు. మనం పాత సిస్టమ్ ఈ హైట్ ఉండదు. నీకు మాయిశ్చర్ రావడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇది మాయిశ్చర్ బాగా వస్తుంది కాబట్టి వెయిట్ కూడా బాగా వస్తుంది. ఇంతకుముందు ఇంత క్వాలిటీ ఉండేది కాదు, ఈ మాయిశ్చర్ తక్కువగా ఉండేది. ఇప్పుడు మాయిశ్చర్ కరెక్ట్గా వస్తుంది. దాన్ని కరెక్ట్గా చూసుకొని మనం వెంటనే చేసుకోవాలి, ఓడ తీసుకొని లోపల వేసుకోవాలి. పొయ్యిలు మార్పు చేశాడు. ఇంతకుముందు ITC పొయ్యిలు, ఇప్పుడు ఇదేం మామూలు పొయ్యి. బ్యార్ని హైట్ ఎక్కువ పెట్టాడు, 6 వరుసలు పెట్టాడు. 20, 22 బ్యార్ని. ఇంతకుముందు 16, 20 బ్యార్నీలు. ITC పొయ్యికి నీకు కొద్దిగా తక్కువగా కాలుద్ది కర్ర. తక్కువగా కాలినప్పుడు నీకు ఇంత హైట్, ఇంత పెద్ద బ్యారన్ మీద నీకు ఆరుదల రాదు. అందువల్ల మామూలు పొయ్యి పెట్టాడు. పొగాకు బ్యారెన్లను ఆధునీకరించటం సహా నాణ్యత పెరిగేందుకు హరిబాబు అనేక కొత్త ప్రయోగాలు చేశారని పొగాకు బోర్డు అధికారులు తెలియచేశారు. అంతర్జాతీయ విపణిలో పోటీ పడే సమయంలో నాణ్యత అత్యంత గీటురాయిగా మారుతుందని, నాణ్యత ఉత్తమంగా ఉంటే మెరుగైన ధరలు లభించి పొగాకు సేద్యంలో లాభాలొస్తాయని వివరిస్తున్నారు. మొత్తం 14 barrels ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ స్టోరేజ్ గురించి కానీ, గ్రేడింగ్ కానీ, NTRMs లేకుండా చూడడం కానీ, అండ్
గ్రేడింగ్ చేసే పద్ధతి కానీ దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ వెరీ వెరీ గుడ్ ప్రాక్టీసెస్. ఇక్కడ వర్క్ చేసే లేబర్కి ఎండ అలాంటివి లేకుండా వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్వైట్ ఇంప్రెసివ్. అండ్ బారన్స్ కూడా ఎలా ఉండాలి సైంటిఫిక్గా బోర్డ్ ఎలా రికమెండ్ చేస్తుందో అలానే ఉన్నాయి. బోర్డు ఎనర్జీ ఎఫిషియెంట్ బారన్స్ని ప్రమోట్ చేస్తుంది. అంటే గ్లాస్ వూల్ రూఫ్ ఇన్సులేషన్, టర్బో వెంటిలేటర్ పెట్టుకోమని, తర్వాత ఈ వెంచరీ ఫర్నిసెస్ పెట్టుకోమని ఈ 3 స్కీమ్స్కి సబ్సిడీ కూడా ఇస్తుంది. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ప్రెజెంట్. ఈ స్టోరేజ్ కోసం తర్వాత గ్రేడింగ్ కోసం పెట్టిన ఈ ఫెసిలిటీ కూడా అనుకరింపదగ్గదే. అధునాతన బ్యారెండ్లలో క్యూరింగ్ అయిన పొగాకు నాణ్యంగా ఉందని అధికారులు వివరిస్తున్నారు. మేలైన యాజమాన్య పద్ధతులను అనుసరించే రైతులను ప్రోత్సహించడానికి బోర్డు సహకారం అందిస్తుందని చెబుతున్నారు.